పైనుండి బిగ్ బుద్ధ స్టాచ్యూ నుండి వస్తున్న దారిలోనే ఇక్కడ ఏనుగులు ఉన్నాయి చూసారా, ఏనుగులు కనబడుతున్నాయా? అది ఇక్కడ ఎదురుగా ఏనుగులు సవారీ, దానిపైన సవారీ చేసేది ఉన్నాయి ట్రిప్స్ ఇక్కడ. దీని వెనకమాల మీరు చూస్తే ఏటీవీస్ అడ్వెంచర్ స్టేడియం కూడా ఉంది. ఇదిగో నా ముందు ఒకటేమో చిన్న ఏనుగు పిల్ల, అదిగో పైన ఒకటి పెట్టి ఉంది, కనబడుతుందా? ముందుకెళ్ళి చూపిస్తాను. సో అది అలా తీసుకొస్తున్నారు, ఇది మెయిన్ పాయింట్. ఇదిగో అలా ఏనుగు పైన సవారీ చేస్తున్నారు, అది కూడా నడుస్తుంది ఇక్కడ. ఇది కాకుండా జిప్ లైన్ అడ్వెంచర్స్ ఉన్నాయి, ప్లస్ టైగర్ పార్క్ ఉంది. ఎంట్రన్స్లో టైగర్ పార్క్ ఉంది పుకెట్. మరి దానికి వెళ్ళమా అంటే దానికి వెళ్ళం మనం, అది వెళ్ళే ప్లేస్ వేరే ఊళ్ళో ఎక్కడ ఉంది. పుకెట్ వచ్చి వెళ్ళే ప్లేస్లో అవి కాదు. సో అది చూసారా మీరు, అలా తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తారు, మళ్ళీ అక్కడ ఎక్కించుకుంటారు. ఇదిగో చాలా ఉన్నాయి, 10 ఏనుగుల పైన ఉన్నాయి. ఇదిగో మీకు ఎదురు కనబడుతుంది 1 2 3 4. ఇక్కడేమో బుల్లి ఏనుగు, అది ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అదిగో పైన ఏమో కొన్ని మీడియం సైజు ఏనుగులు ఉన్నాయి. ఇదేమో ఆడుకుంటుంది, అదిగో పిల్లేస్తుంటే అట్లా ఆడుకుంటుంది. ఇది కొంచెం చిన్నపిల్లలాగానే రియాక్ట్ అవుతుంది, తొందరగా వచ్చి మీద పడతాం అలా. చూద్దాం, ఇక్కడ ఎక్కువగా దాదాపు ఒక 10 ఉంటాయి ఎలిఫెంట్ శాంచురీస్. సో అది ఆ పైన ఉన్నాయి చిన్నవి, ఇదిగో ఇలా తీసుకొస్తున్నారు. ఈ దారి మధ్యలో ఇవి కూడా ఉన్నాయి అడ్వెంచర్స్. సో ఇవి కూడా చూడొచ్చు. అది ప్రాంప్టెప్ కేప్. ఇదేంటంటే పుకెట్కి ఇక సదర్న్ మోస్ట్ పాయింట్, పుకెట్ ఐలాండ్కి టిప్, ఇక సదర్న్ మోస్ట్ టిప్, సౌత్ టిప్. ఇక దీని తర్వాత ఏమి ఉండదు. ఇదిగో నా వెనకమాల కనబడుతుంది కదా, హనుమాన్సీయే. ఇక ఇదే ఎండ్. ఇక మళ్ళీ రోడ్డు ఇప్పుడు నేను ఇటువైపు నుండి వచ్చాను, ఇటువైపు నుండి ఇక టర్నింగ్ తిరిగి మళ్ళీ ఇటు వెళ్ళిపోద్ది ముందుకి. ఏంటంటే ఇప్పుడు నా వెనకమాల ఒక గేట్ క్లోజ్ చేసి ఉంది కదా, ఈ ప్రాంప్టెప్ కేప్కి లైట్ హౌస్ అక్కడ ఉంటుందంట, అది క్లోజ్ చేశారు ప్రస్తుతానికి. జస్ట్ టర్నింగ్ అయ్యి ఉంటుంది కొంచెం. కానీ మనుషులు వెళ్ళి వస్తున్నారు, వీళ్ళు ఎలా వెళ్ళి వస్తున్నారో తెలియట్లా. ఇందాక కొంతమంది కనబడ్డారు, ఇప్పుడు కొంతమంది వెళ్ళి వస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో తెలియదు, బట్ ఈ వ్యూ ఎంజాయ్ చేయడమే. ఇది వెనకమాల ఒక చిన్న ఐలాండ్ లాగా ఒకటి ఉండి, ఇది సదర్న్ మోస్ట్ టిప్, కాకపోతే మోస్ట్ విజిటెడ్ ప్లేస్. అక్కడ చిన్న గ్యాప్ ఉంది గేట్ పక్కన, సో దానిలో నుండి వెళ్తున్నారు. మనం కూడా ట్రై చేద్దాం, వెళ్తాం అని చెప్పేసి. సో ఇది ప్రాంప్టెప్ కేఫే. సో ఇలా వచ్చేసి ఇది అంతే. ఇక చిన్న చిన్న ఐలాండ్స్ ఉండి ఇక ఎండికి అంతే, సో అంతకంటే ఏం లేదు. చూద్దాం అక్కడ పైకి వెళ్ళి ఏమన్నా లైట్ హౌస్ ఏమన్నా మనకి చూడటానికి ఏమన్నా వీలుంటుందో తెలియదు, చూసి అక్కడ నుండి కంటిన్యూ చేస్తాం కాదు. సో ఇప్పుడే పైకి వచ్చాను నడుచుకుంటా. ఇక్కడ బాగానే 30 మంది దాకా ఉన్నారు. సో పైకి రాగానే ఇది ఏదో సిగ్నల్ టవర్ అనుకుంటా వెనకమాల ఉంది. ఇక్కడ అంతకుముందు కింగ్ స్టాచ్యూ వెనకమాల చూడొచ్చు. వీడు బండి వేసుకొచ్చేసాడు, నేనేమో అక్కడ చూస్తా ఉన్నా. ఇది లైట్ హౌస్ అంట. లైట్ హౌసా లేకపోతే పగోడానా ఏమో చెప్పుడు విడిచెళ్ళారు. అసలు స్వెట్టింగ్ మామూలుగా పడతలు. మళ్ళీ ఎండ వచ్చేసింది బాగా. నో ఇష్యూస్ అన్నాడు. అది ఇప్పుడు నా వెనకమాల కనబడుతుంది కదా. సో ఇది నేనేమనుకున్నానంటే లైట్ హౌస్నే ఇలా బాగా మాడిఫై చేసి ఉంటారేమో అనుకున్నా, కానీ ఇది అర్థం కావట్లేదు. ఏంటనేది
నో షూస్ అన్నాడు, ఏదో తెలియట్లేదు. అటు ఇంగ్లీష్లో కూడా రాసలేదు. ఇక్కడేమో ఇవాళ డేటు, వాళ్ళ ఇయర్. బీబీ అంటే వీళ్ళు ఏం ఫాలో అవుతున్నారని మనకు తెలుగు న్యూ ఇయర్ ఎలా ఉంటుందో వీళ్ళకి ఇది బిఈ బుద్ధిస్ట్ ఎరా అంట. సో మనం 2024 వేస్తే వీళ్ళు 67 వేస్తారు, 2567 ఎంతో. సో ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. లోపలికి వచ్చాను, ఫుల్లీ ఎయిర్ కండిషన్. అన్నీ ఇక్కడ వాళ్ళ భాషలో రాసి ఉన్నాయి, ఇంగ్లీష్లో ఎక్కడ రాసలేదు. లోపల ఏదో ఉంది ఇది అనుకున్నా కానీ పుష్. హాయ్, ఇట్స్ లైక్ లైట్ హౌస్. ఓకే, సో కనుక్కున్నాము ఇది లైట్ హౌస్ ఏనంట. ఇది ఒకప్పుడు ఎలా వాడేవాళ్ళు ఎంత ఉంది. ఇదిగో సంపాయు లైట్ హౌస్ అంటది. ఇది ఇక్కడది కాదు, ఇక్కడది అనుకునేరు, ఇక్కడది కాదు, వేరే చోటది. చూపిస్తాను. ఇదిగో ఇది ఒకటి పెట్టుంది. ఇది ఒక ఊళ్ళో డిఫరెంట్ ఊళ్ళల్లో ఉన్న లైట్ హౌస్ లాంటిది. ఇదేమో సాయిబురి లైట్ బీకాన్స్ అంటే ఇది. తక్బాయ్ లైట్ బీకాన్స్ అంటే చాలా పెద్దగా ఉంది. ఒకసారి పైకి వెళ్దాము. కంగో ఇవన్నీ దిగేటప్పుడు ఉంటుంది, ఎక్కేటప్పుడు ఎక్సైట్మెంట్. ఇక్కడ పని చేసిన ఫోటోలు, అది వాడిన ఎక్విప్మెంట్ లేదు అంతా. ఇది లైట్లు, ఇది మళ్ళీ ఇక్కడ నుండి పైన ఉంది ఆల్సి పైకి అంతే. ఇది కానీ వావ్, రావటం మంచి పని అయింది. అసలు ఆ వ్యూ చూడండి, ఆ పైకి మనం ఎక్కలేం కానీ ఇదిగోండి ఇంకా జస్ట్ ఒక ఫ్లోర్ ఎక్కాలనుకుంటా. ఇది ఇక్కడికి వచ్చాం, ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక ఇది సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఫుకెట్ ఐలాండ్. ఇక థాయిలాండ్కి కాదు, ఫుకెట్కి సదర్న్ మోస్ట్ టిప్. సో వాళ్ళు ట్రాఫిక్ని వదిలితే బాగుండేది, ఎందుకంటే పై వరకు వచ్చేది. ఇప్పుడు అక్కడ నుండి నడుచుకొస్తా అంటే ఇక్కడ మరి జనాలు లేరు. జనాలు ఇంకా ఓకే ఇక్కడ ఇలా ఉందని తెలుసుకునే నా ఆపోజిట్ చూడండి అండమాన్ సీ. ఇక్కడేమో ఇప్పుడు మనం ఈ బ్లూ ఉందా, అది అక్కడి నుండి వచ్చాం, అక్కడి నుండి నడుచుకుంటా ఇలా వచ్చాం. ఇదంతా ఈ లైట్ హౌస్ ముందు. అక్కడ ఒక కొండ ఉంది, బాగున్నాయి వ్యూస్. ఇదిగో ఇది సింబల్ వేసి ఇలా పెట్టాడు. ఇది ఇదంతా అండమాన్సి, మంచి టూరిస్ట్ స్పాట్ ఇది. కాకపోతే ఇక్కడ అక్కడ గేట్లు వేసి ఏదో చేశాడు కానీ మొత్తం సీసీటీవీ మానిటరింగ్. ఇది ఇక్కడ టూరిస్ట్ని వెహికల్స్ సహా అలౌ చేస్తే కొన్ని అక్కడ పార్కింగ్ చేసుకుని గేట్లు తీసుంటే చాలామంది ఏంటంటే అక్కడికి వచ్చేసి ఏదో క్లోజ్ అయిపోయింది రాలేమనుకున్నాం. నేనేంటంటే ఒకళ్ళిద్దరిని చూశాను, అక్కడ అన్ని ఏనుగు బొమ్మలు పెట్టుంది. నేను అంటే ఇప్పుడు అక్కడ ఉందా, అక్కడ చెట్టు ఉందా, ఆ చెట్టు దగ్గర నుండి వచ్చాను. అది వెళ్ళేది చూపిద్దామని ఆపాను. ఇప్పుడు వెళ్ళి దిగిపోతాం ఇక్కడ నుండి. సో ఇది వ్యూస్. ఇది లైట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నాను నేను. సో మళ్ళీ అక్కడ కిందకి కంటిన్యూ చేస్తాను. సో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను.
ఇప్పుడే మనం ఆ లైట్ హౌస్ నుండి వచ్చాం కదా, లోపలికి వెళ్ళిపోయాను చూసుకొని. సో ఈ యాంకమాల వ్యూస్ చూడండి, పైనుండి చూపించే కదా ఆల్రెడీ, ఇప్పుడు అక్కడ నుండి చూపిస్తాను. ఇవన్నీ తాటి చెట్లు ఉన్నాయి, ట్రాపికల్ క్లైమేట్ కదా, ఇక మనలాగానే పెట్టారు. ఇది మొత్తం వ్యూ, ఈ 360 degrees వ్యూ. సో ఇప్పుడు కంప్లీట్ చేసుకుని ఆన్ టు నెక్స్ట్ స్పాటే. అక్కడ చిన్నగా ఇది మొత్తం ఒక మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టి చుట్టూతా పెట్టారు. సో అది చూద్దాం. ఇది మొత్తం ఇక్కడ సూర్యుడు కళలో పడుతున్నాడు, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతకంటే ఏం లేదు. సో ఇక్కడ చాలా రకాల ఏనుగుల బొమ్మలు ఉన్నాయి, అవి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మీకు రకరకాల ఏనుగుల బొమ్మలు పెట్టి ఉన్నాయి, చిన్నవి పెద్దవి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్, దానికి ఒకటి ఉంటుంది కదా, మనం చెప్పలేము. దాని మీద కొన్నిటి మీద ఇయర్స్ కూడా ఉన్నాయి, మరి వాటికి అన్నీ చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత. లోపల కూడా ఉన్నాయి, చెప్పులు వేసుకుని వెళ్ళచ్చా లేదని తెలియదు. ఇక్కడ ఒక ఆయన చూస్తున్నాడు, ఇవన్నీ చూడండి, దాని మీద ఎక్కద్దని చెప్పేసి రాసి ఉన్నాయి అన్నమాట వాళ్ళ లాంగ్వేజ్లో. రోహితాన్ అండ్ ఫ్యామిలీ సింగపూర్, ఇది వాళ్ళు ఇచ్చారంట. ఓకే, ఇక అందరూ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పేర్లు రాసుకొని ఇక్కడ ఇవ్వచ్చు. ఈ మొత్తం ఏనుగు బొమ్మలే. ఓ, మీరు చెప్తే నమ్మరు, ఇటు సైడ్ ఇంకో మాకు తెలియని ప్రపంచం ఏదో ఉన్నట్టుంది. మెయిన్ స్పాట్ ఇటే ఉంది, నా లెఫ్ట్ సైడ్. మీకు కనబడుతుందా? ఇక్కడ పైన మళ్ళీ ఇక్కడ దిగడానికి కూడా ఉంది. సో అది విషయం. ఇప్పుడు ఈ దారినే వచ్చాము, ఈ దారిని వచ్చి ఇదిగో ఇప్పుడు అలా వెళ్ళాలి. సో నెమ్మదిగా వెళ్దాం, మొత్తం కవర్ చేద్దాం కిందకి వెళ్ళి అంతా. మళ్ళీ మీకు వీడియో కంటిన్యూ చేస్తా. మనం ఇక్కడ నుండి వచ్చాం నడుచుకుంటా. ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఇటు వెళ్ళి ఆ డౌన్ వ్యూ పాయింట్ ప్లస్ ఇక్కడ అప్పర్ వ్యూ పాయింట్ ఇక్కడ ఏదో ఉంది. సో అదేంటనేది చెప్తాను. ఇక్కడ మీకు ఉంది కదా, ఎదురుగా బోర్డు కనబడుతుంది కదా, సియామ్ నిరామిట్ అని. ఇది ఏంటి అని చూసా, ఏంటి వరల్డ్ క్లాస్ కల్చరల్ ఈవెంట్ డిస్కవర్ వండర్స్ ఆఫ్ థాయ్ కల్చర్. ఇది ఏంటంటే ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్. 2200 నుండి 2600 ఎంత ఉంది టికెట్. ఒక 5 గంటలు ఎంత, 3 to 4 hours నడుస్తుందంట ప్రోగ్రాము. సో అదేంటంటే నో ఫోటోగ్రఫీ, నో వీడియో అలౌడ్. సో విత్ ఫుడ్ అయితే 2600, వితౌట్ ఫుడ్ అయితే 2200 అంట. ఇక్కడ చూడండి, మైమోజిఎస్వి అని చెప్పేసి కూర్చుని ఫోటో దిగే పాయింట్ ఇది. ఇక్కడ చూడండి, ఏదో హోటల్ ఆపోజిట్ కొండ మీద ఆ ఫోటో దిగడానికి. ఇక్కడ మళ్ళీ ఏదో ఉంది, ఇటు సైడ్ నుండి కూడా ఉంది, మనం వెళ్ళేటప్పుడు ఇటు వెళ్దాము. ఇక్కడ థాయిలాండ్ రాని. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఇది స్వామి భక్తి అన్నట్టు. ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్స్ కదా, కింగ్డమ్ ఆఫ్ కంబోడియా, కింగ్డమ్ ఆఫ్ ఇవన్నీ కింగ్డమ్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రతి దగ్గర, ప్రతి హోటల్లో, ప్రతి దగ్గర, అన్నిటి దగ్గర వీళ్ళ ఫోటోలు పెడుతున్నారు కంపల్సరీగా. ఇక్కడ చూడొచ్చు, పెద్ద మర్రి చెట్టు ఉండి దానికి కట్టి మొత్తం ఇది స్పాట్. ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు, మీ ఎదురు చూస్తే. నేనైతే సజెస్ట్ చేస్తాను, ఇది మంచి ఫొటోస్ ఉంటాయి. ప్రాంతెప్ క్యాఫే కాదు, ప్రాంతెప్ కేప్. సో ఇక్కడ ఒక హట్ లాగా ఉండి అంతా, ఇదిగో హట్ లాగా కాసేపు కూర్చుని రిలాక్స్ అవ్వటానికి ఉంది. అంతా బాగుంది, ఫొటోస్ దిగచ్చు అన్నీ.
చెట్టు ఇటు మనకి ఇటు ఎంటర్ అని చెప్పి ఇటు వెళ్ళిపోదాం. క్లోజ్ లేదు, ఓపెన్ ఉంది. ఎందుకంటే ఈ లైట్ హౌస్కి అటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంది, సదర్న్ మోస్ట్ టిప్. కొంచెం ముందు రాగా ఈ టైప్ ఉంది, ఈ టైప్ మొత్తం ఓపెన్ ఉంది. అసలు జనాలందరూ ఈ టైపు నుండి వస్తున్నారు, మనమే ఆ టైపు నుండి వచ్చాం. అది మనం చేసింది. ఇక్కడ అంతా పార్కింగ్ చూడండి, అంత బస్సుల్లో వచ్చి వెళ్తున్నారు. అదే ఆ టేపున్న జనాలు లేరు, ఈ టేప్ అసలు పైన జనాలు ఎలా ఉన్నారో అనుకున్నాను నేను. సో లైట్ హౌస్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా. అదేమో జస్ట్ ఊరినే ఎంట్రీ ఇచ్చేటాకి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇదే మనమేమో అక్కడ మనకి మ్యాప్స్లో అక్కడ చూపించింది. సో ఇది మెట్లు ఎక్కి దిగడానికి మొత్తం ఇక్కడ బాగానే ఉంది, షటిల్ సర్వీస్ ఉంది. ఇదంతా మనం ఇప్పుడు నడుచుకుంటే అలా వెళ్ళాలి. ఇది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో మొత్తం క్లాక్ పనిచేయట్లేదు అనుకోండి, ఇదంతా ఉంది. ఏంటి ఇక్ష్వాక్యున్యూ, అది ఏం లాంగ్వేజ్ రా అది? మొత్తం ఇదిగో అన్నీ చూడండి, అన్నీ పార్కింగ్ లాట్లు మొత్తం అన్నీ వెహికల్స్ అన్నీ పెట్టి అంతా బాగానే ఉంది. సో ఇది మనం ఇక్కడికి వస్తే మనం ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాల్సింది. మనం అక్కడెక్కడో పార్క్ చేసాం, అక్కడ నుండి మనకి ఎంట్రీ లేదనుకున్నాం. కాకపోతే ఇటు మెయిన్ ఎంట్రన్స్ ఇటు పెట్టాడు. ఇది ఇక్కడ అన్ని బోర్డులు పెట్టండి, కానీ ఇంగ్లీష్లో కూడా రాసి ఉంటే బాగుండేది. సో ఇది పైన లైట్ హౌస్ ఉంది. సో అది విషయం. మనం కొంచెం వెనకమాల ఆగాం అంతే, కొంచెం ముందుకు వచ్చి ఆగితే తెలిసేది, ఓహో ఇక్కడ ఇంకా జనసంచారం బాగా ఉంది అని. ఇప్పుడు అక్కడ టర్నింగ్ కనబడుతుంది చూసారా మీకు ఎదురుగా, అక్కడ పెట్టాం మన బండి. సో ఇంతే, సోది ఎక్కువ అయిపోద్ది అని అనిపిస్తుంది. సో ఇక్కడితో ఆపేస్తాను. ఇది విజిట్ చేయండి, బాగుంది స్పాట్, మంచి పిక్స్ తీసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు సాయంత్రం పూట. సో దీని పేరు వచ్చేసి ప్రాంప్టెప్ కేప్, సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఫుకెట్ ఐలాండ్. సో అది ఆన్ టు నెక్స్ట్ స్పాట్, మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి వెళ్తాను. సో అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ప్రాంప్టెప్ కేప్ నుండి మనకి ఒక 1.5 కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ విండ్ మిల్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఎదురుగా మీకు కనపడుతుంది కదా ఒక విండ్ మిల్. సో జస్ట్ ఇది 1.5 కిలోమీటర్. సో ఇక్కడ చూడొచ్చు ప్రాంప్టెప్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ స్టేషన్, ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్ అని చెప్పేసి రాస్తుంది. ఇందాక మీకు అక్కడ ప్రాంప్టెప్ కేప్ నుండి చూపించినవే, ఇది కొంచెం దగ్గర లుక్ అనమాట. 1.5 కిలోమీటర్ వచ్చి అక్కడ ఎదురుగా ఒకవేళ హోటల్లా కనబడుతుంది చూసారా స్టెప్స్గా. అది అన్నీ ప్రైవేట్ విల్లాస్ ఉన్నాయి. ఇది కొండ, చిన్ని కొండ అక్కడ నుంచి చూసింది. ఇది ఇంకో వ్యూ పాయింట్ అంతే, అందుకంటే దీనిలో స్పెషల్ ఏమి లేదు. ఇక్కడ నుండి వస్తాయని చెప్పి జస్ట్ 1.5 కిలోమీటర్. ఇది వచ్చేసి విండ్ మిల్ వ్యూ పాయింట్ అంటారు. సో మళ్ళీ ఇక్కడ నుండి నెక్స్ట్ స్పాట్కి వెళ్తాం. సో మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చాం, క్యారవాన్ వ్యూ పాయింట్ దీని పేరు. వెంకమా చూడొచ్చు, దీనికి ఇక్కడ నుండి ఇలా కనబడుతుంది వ్యూ. సో బాగానే చాలామంది టూరిస్ట్ వస్తున్నారు. ఇది మన ఆపోజిట్ చూడొచ్చు, మొత్తం బైక్ పార్కింగ్, మొత్తం అంతా కార్ పార్క్ చేసి ఈ వ్యూస్ కోసం. ఇది ఇక్కడ నుండి క్యారవాన్ వ్యూ పాయింట్. ఆల్మోస్ట్ ఇక మనం ఏంటంటే వెస్ట్ కోస్ట్కి వచ్చేసాం. మనం కొండ మీద ఉన్నాం, యాక్చువల్గా హిల్ మీద ఉన్నాం. క్యారవాన్ వ్యూ పాయింట్ అని చెప్పేసి మన విండ్ మిల్ వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి 5 కిలోమీటర్స్ ఇది. అందరూ చాలామంది వస్తున్నారు, ఇండియన్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. సో ఇది ప్రస్తుతానికి ఇది ఇలా ఉంది వ్యూ. ఇక్కడ నుండి చూసి లేదు అనుకుంటే మీరు చూడొచ్చు, ఆ పైన కూడా ఒక హట్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి మెట్లు ఎక్కి చూడొచ్చు. బట్ మోస్ట్లీ ఇంతే ఇలాగే కనపడుతుంది ఈ వ్యూ పాయింట్ అంటే. ఇక్కడ చూడండి, ఒక గ్రతన పెట్టి దానికి ఇదే మన చేమే పెట్టుకుంటే ఇంత మనీ పే చేసి చేసుకోవాలి కదా. అదేమో
ఎగిరిపోదాం అని వస్తుంది అది ఇందాక నుండి. అది ఒకటి ఇది చిన్నది, దాని మీద పక్కన కూడా చూడండి పొట్టుతుంది. సో 2 ఉన్నాయి. అది చేతి మీద ఎక్కి ఫీల్ అవ్వడానికి ఎంత ఇవ్వాలంట. సో ఇదే ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఇదే వ్యూ. సో ఇక్కడ నుండి ఆన్ నెక్స్ట్ స్పాట్, ఇక బీచెస్కి వెళ్దాం. ఇక బీచెస్ ఉంటాయి ఇక్కడ నుండి వరుసగా. ఇక్కడ నుండి టైము 5 అవుతుంది ఈ బీచెస్. సో అది ఇక్కడ కంటిన్యూషన్.